ఇక్కడ ఈ చంద్రగిరి భుజంగా మారేది ఒకటి అంటే ఇక్కడ స్థావరం ఏంటంటే సైనికుల స్థావరం. ఎవరైనా శత్రువు రాకుండా ఇక్కడ 2 కోటలు ఉన్నవి. వాళ్ళ కింద నుంచి సెక్యూరిటీ వాళ్ళ కోసము ఇక్కడ ఏర్పరచుకున్నటువంటి చంద్రగిరి రాజ్యం. బంగారం దాని గురించి హౌస్లోన్ బాయ్ బంగారం కింద మన ఈ చంద్రగిరి పట్టణం గుట్ట కింద అటు చౌకొండ గుట్టల మధ్యలో హౌస్లోని బావి అని ఉండే. అది ఆ బావిలో బొక్కెన నీళ్ళ వరకే వచ్చి పైకి రాకపోవడం ఇక్కడ విశిష్టత. స్వామివారి చంద్రగిరి కట్టడం రేచర్ల రాజులు పరిపాలించినటువంటి ఇక్కడ స్థావరంగా చేసుకొని భుజంగ మహారాజు అయినటువంటి ప్రదేశము. ఆ స్వామివారు ఆ రాజువారు అతిగా కొద్దిగా మూర్ఖంగా ఈ ఆడవాళ్ళ పనులు స్థలాలు కూడా పనులు కట్టించేవాడు. అది పరువు తట్టుకోలేక చాకలా మీద కూడా అట్లా చేస్తే ఆ కింద తన చేతిలో ఉన్నటువంటి పిల్లను కింద బండకు కొట్టి అక్కడ గుండం దగ్గరికి వచ్చి శాపం పెట్టింది. చంద్రగిరి గుట్ట చేమ చెడుకు అనకుండా కామిక కరువు అనకుండా పిట్టపురువు అనకుండా చంద్రగిరి పట్టణం సర్వనాశంగా కానీ శాపం పెట్టి అలాగే ఆమె గుండంలో పడి చనిపోయింది. అప్పటి నుంచి కూడా చంద్రగిరి కట్నము శిథిలావస్థలోకి వచ్చేసింది. తర్వాత శాప విమోచన తర్వాత మళ్ళీ పునరావృత్తి అయ్యి ఈ స్వామివారి కార్యక్రమాలు జరపవచ్చున్నాయి. శ్రీ చంద్రగిరి దేవస్థానం చెప్పండి. గ్రామం కోవిలవాయ, మండలం దామెర, హన్మకొండ జిల్లా, వరంగల్ పట్టణానికి అత్యంత దగ్గరలో ఉన్నటువంటి శ్రీ చంద్రగిరి చెన్నకేశ్వర పుణ్యక్షేత్రము. ఇది త్రేతాయుగం కాలం నాటి దేవాలయాన్ని మన పురాణం చెప్తున్నది. ఇది స్వామివారికి ఒకటే కొండగా ఉండగా స్వామివారి ప్రత్యక్షమైనప్పుడు 2గా చేరి స్వామివారి ప్రత్యక్షమైనట్టు ఇక్కడ మన పురాణంగా చెప్తున్నది. ఇది చంద్రగిరి భుజంగ మహారాజు రేచర్ల రాజులు పరిపాలించినటువంటి ఒక చంద్రగిరి పట్టణంగా ఏర్చుకొని ఇక్కడ రాజ్యం ఏర్చినట్టు కూడా ఒక 2 కోటలు ఉన్నాయి. ఈ గుట్ట మీద 7 కొనలుగా విశిష్టత ఉంటాయి. ఇందులో దేవుని గుండంలో 7 సంవత్సరాల కరువు వచ్చినా కానీ స్వామివారికి నీరు తగ్గిపోకుండా విశేషం. ఇది ప్రతి సంవత్సరం కూడా పాల్గొన శుద్ధ త్రయోదశి నుంచి బహుళ త్రయోదశి వరకు స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరపబడతాయి. పాల్గొన పౌర్ణమికి స్వామివారి కళ్యాణ మహోత్సవం జరపబడతాయి. ఇది స్వామివారిది ఇక్కడ విశిష్టత.